శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం. ప్రతి శుక్రవారం విశేషంగా జరపబడే ఈ అభిషేకం 614వ సంవత్సరానికి పూర్వం నుంచే జరిగేది. శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీ స్వామివారి వక్షస్థలంలో బంగారు అలిమేలుమంగ ప్రతిమను అలంకరింపచేసిన శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం రోజు ఈ అభిషేకం జరిగే ఏర్పాటు చేశాడు. పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంతో తరించిన మహాభక్తుడైన తిరుమల నంబి వంశీయుడు అందించిన కలసి తీర్థాన్ని తొలుత జియంగారు స్వీకరిస్తారు. భక్తి ప్రపత్తులతోటి బంగారు శంఖంతో అందించగా ఆ ఆకాశగంగ తీర్థాన్ని అర్చక స్వాములు శ్రీవారి శిరసుపై సమర్పిస్తారు. హరి ఓం సహస్రశీర్ష పురుష అని పురుష సూక్తాన్ని ప్రారంభిస్తారు. కులశేఖర పడికి యువతల ఉన్న విద్వాంసులు పురుష సూక్తాన్ని అందుకొని అభిషేకం జరుగుతున్నంతసేపు పంచ సూక్తాలను పఠిస్తూనే ఉంటారు. ఆకాశ గంగా తీర్థంతో అభిషేకింపబడుతున్న శ్రీవారి దివ్య మంగళమూర్తిని వీక్షిస్తున్న భక్తులు తరిస్తారు. పునుగు, కస్తూరి, జవ్వాది మొదలైన సుగంధ ద్రవ్యాలతోటి ఆకాశ గంగా తీర్థంతోటి సుమారు 1 గంట పాటు అభిషేకం జరుగుతుంది. ఆ తరువాత పసుపుతోటి శ్రీవారి వక్షస్థలం మీద ఉన్న మహాలక్ష్మికి కూడా ఈ అభిషేకం జరుగుతుంది. ఎప్పుడో బ్రహ్మాది దేవతల కోరిక మేరకు కలియుగ మానవుల కోసం వెలిసిన శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షస్థల లక్ష్మితో కూడా ఈ శుక్రవార అభిషేక సమయంలో మాత్రమే దర్శించటానికి వీలవుతుంది. అభిషేకం అయిన తరువాత శ్రీ స్వామివారి మెడలో ఉన్న బంగారు అలిమేలుమంగకు కూడా అభిషేకం జరుగుతుంది. ఆర్జిత సేవగా జరపబడుతున్న ఈ అభిషేక ఉత్సవం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. అభిషేక అనంతరం భక్తులందరి మీద అభిషేక తీర్థాన్ని సంప్రోక్షించటంతో అభిషేక దర్శనం పూర్తవుతుంది. ప్రతి శుక్రవారం అభిషేక అనంతరం అభిషేక సేవలో పాల్గొన్న గృహస్థులు స్వామివారిని దర్శించుకుని వెళ్లిన తరువాత నిజపాద దర్శనం ప్రారంభం అవుతుంది. ఆర్జిత రుసుమును చెల్లించిన భక్తులు ఈ సేవలో పాల్గొని శ్రీవారి నిజపాదాలను దర్శించవచ్చు. ఎలాంటి తొడుగులు లేకుండా ఈ దర్శనంతో మాత్రమే శ్రీవారి నిజపాదాలు దర్శించుకోవటానికి అవకాశం ఉంటుంది. మిగిలిన వేళల్లో ఈ పాదాలు బంగారు తొడుగులతోటి విరాజిల్లుతూ ఉంటాయి.